అండి అందరికీ. ఇవాళ మన వీడియోలో మీకు ఎంతో టేస్ట్గా క్రంచీగా ఉండే పాలకూర వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను. ఇవి చేయటం చాలా తేలిక, చాలా టేస్ట్గా ఉంటాయి, తినడానికి బాగుంటాయి, సింపుల్గా అయిపోతుంది మనకి. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టేయచ్చు. ఇవి 1 సంవత్సరం పాటు అయితే నిలవ ఉంటాయి. మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. దీనికోసం ముందుగా మనం 2 కట్టల పాలకూరని తీసుకుని శుభ్రంగా దీన్ని కడుక్కుని కట్ చేసుకుని సన్నగా ముక్కలైతే కట్ చేసుకోవాలి. ఒక మిక్సర్ జార్ తీసుకుని ఈ కట్ చేసి పెట్టుకున్న పాలకూరను అందులో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. రెండు కట్టల పాలకూరను పేస్ట్ చేసి పక్కన పెట్టుకుని ఒక 10 నుంచి 15 మిరియాలు అయితే తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఒక 10 ఎండుమిరపకాయలు కూడా తీసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్ అయితే బొంబాయి రవ్వ, అది మనం తీసుకునే క్వాంటిటీ అండి. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దీనిలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకుని మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో 7 గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. నేనైతే ఈ గ్లాస్తో రవ్వ తీసుకున్నాను. దీంతోనే ఒక 7 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకుని పోసుకుంటున్నాను. దీనిలో మనం తీసి పెట్టుకున్న మిరపకాయల పొడి, మీరు తినే కారాన్ని బట్టి 5 నుంచి 10 మిరపకాయల పొడి అయితే వేసుకోవాలి. మిరియాల పొడి 10 నుంచి 15 మిరియాలు తీసుకుని పొడి చేసుకుని ఆ పొడి కూడా చల్లుకోవాలి. కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే కొంచెం తగ్గించే వేసుకోండి. ఇవన్నీ వేసుకుని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా మరగటానికి కొంచెం టైం అయితే పడుతుంది, 10 నుంచి 15 నిమిషాలు. అది మనం పోసుకునే ఎసరు బట్టి ఉంటుంది. మనం ఇంకా పెద్ద గ్లాస్ క్వాంటిటీ తీసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి మరగడానికి. ఇది 10-15 నిమిషాలు అయితే బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా కుత బాగా ఉడికించుకోవాలి. బాగా అడుగు పైన కలిసేట్టుగా ఒకసారి కలుపుకుని ఇది బాగా మరిగాక మనం తీసి పెట్టుకుని రవ్వను తీసుకుని బొంబాయి రవ్వ ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో కలుపుకుంటూ, రవ్వ పోసేప్పుడు స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉంచుకోవాలండి. సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా రవ్వ సన్నగా పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుని అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మిశ్రమం అంతా బాగా దగ్గరికి అయ్యేదాకా ఉడికించాలి. ఈ పైన కనిపించే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకి ఈ మిశ్రమం అంతా దగ్గరికి అయిపోతుంది. ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇదంతా ఇలా దగ్గరికి అయిపోతుంది.
పాలకూరలో అయితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలా కూడా తినొచ్చు. దీనివల్ల మనకి పాడయ్యేది ఏం లేదండి. ఇవి మనకి ఏడాది పాటు నిలవ కూడా ఉంటాయి వడియాలు. చూసారా, ఇది పైన ఉన్న వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని చిక్కగా తయారైపోయింది. ఈ విధంగా తయారయ్యాక బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఇలా గరిట జారుగానే ఉండాలి, మనకి దగ్గరగా ముద్దలాగా అవ్వకూడదు. గరిట జారుగా ఉంటేనే మనకి వడియాలు పెట్టుకోవడానికి బాగుంటాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాలు కొంచెం వేడి చల్లారేదాకా, మరీ చల్లారక్కర్లేదు, కొంచెం 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. కొంచెం చల్లారేపు మనమైతే ఒక షీట్ తీసుకుని వడియాలు పెట్టుకోవడానికి ప్రిపేర్ అయితే చేసుకుందాము. ఒక షీట్ తీసుకుని దాని మీద కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా వడియాలు పెట్టేసుకోవటమే. ఇవి గట్టిగా ఒక్కరోజు ఎండితే సరిపోతుందండి. ఎండకి మంచి ఎండ ఉన్నప్పుడు మనం పొద్దున్నే పెట్టేసుకుంటే ఎండల్లో ఈవినింగ్ కల్లా మనకి తయారైపోతాయి. కొంచెం ఏమన్నా పచ్చున్నా నైట్ ఫ్యాన్ కింద పెట్టుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మనం తీసుకున్న బ్యాటర్ని అంతా ఇలా వడియాల్లా పెట్టేసుకుని మనకి పెట్టుకునేప్పుడు ఇలా పచ్చిగా కనిపించినా ఆరాక ఏముంది, మా ఇంటి పక్కన ట్రైన్ అయితే వస్తుందండి. రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే ట్రాక్. రోజు ఇలా ట్రైన్లు అయితే వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఇలా ఆరిపోతాయి, మనకి ఏం కష్టం లేదు. బాగా ఆరితే వాటంతట అవే ఇలా వచ్చేస్తూ ఉంటాయి కవర్ నుంచి. సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో, పువ్వులాగా పల్చగా. మనం ఇందులో వేసుకున్న మిరియాల ఘాటు, మిరపకాయల ఘాటుతో చాలా టేస్ట్గా ఉంటాయండి పాలకూర వడియాలు. ఇదే విధంగా అన్ని షీట్ నుంచి తీసేసుకుని గట్టిగా ఒక ఎండకు పెట్టుకుని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర వడియాలు అయితే మనకు తయారైపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.